జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలామందికి రకరకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయండి. చాలామందికి చెప్పుకోలేని బాధలు, కష్టాలు ఉంటూ ఉంటాయి. ముందుగా అందరికీ కూడా ఆర్థికపరమైన సమస్యలే ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. అప్పులు చేయటము, లేదా వచ్చిన జీతం సరిపోకపోవటము, ఇంట్లో ఖర్చులు పెరిగిపోవటము. ఈ కలియుగంలో ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉందండి. అలాగే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామందితో మాటలు పడటము, అందరి యొక్క అసూయ, కుళ్ళు అనేది మన మీద ఉండటము, ఇలా ఒక్కటని కాదండి. మన ఇంట్లో అయినా, మన బయట అయినా సరే, మన చుట్టూ ఉన్న రకరకాల సమస్యలు అన్నీ కూడా తీరిపోవాలి అంటే మనము 3 మంగళవారాలు ఈ విధంగా చేసి చూడండి. తప్పకుండా మీ యొక్క కష్టాలన్నీ కూడా, సమస్యలన్నీ కూడా రాకెట్ కంటే స్పీడ్గా మీవన్నీ కూడా తీరిపోయి, తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయండి. అయితే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 3 మంగళవారాలు మనము కంపల్సరీగా ఈ విధంగా చేయాలి అండి. అయితే మంగళవారం పూట హోరా సమయము ఉంటుందండి. మార్నింగ్ 6 to 7, మధ్యాహ్నము 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి అయితే 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుందండి. మీరు ఇలాగా ఒక 5 మంగళవారాలు చేయని వాళ్ళు కనీసం ఒక 3 మంగళవారాలైనా సరే మనము చేస్తే మన యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయండి. వీటికి మనము ఈ సమయాల్లో మంగళవారం చేస్తే మళ్ళీ మంగళవారం 3 సార్లు చేయవచ్చు, లేదా 5 సార్లు చేస్తే ఇంకా చక్కటి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయండి. మనకు కావాల్సింది ఏంటంటే ఒక గాజు గ్లాస్ కావాలండి. ట్రాన్స్పరెంట్గా ఉండే గాజు గ్లాస్ అయితేనే తీసుకోండి. ఆ గాజు గ్లాసుతో మనము తీసుకోవాలి. ఇంకా మనకు కావాల్సిన వస్తువులు ఏంటి అంటే దాంట్లో వాటర్ కావాలి, మనకి మిరియాలు కావాలి, అలాగే ఒక నిమ్మకాయ కావాలి అండి. ఇవన్నీ ఉంటే వీటితో మనము ఒక చిన్న పరిహారము చేసి చూస్తామండి. ఈ పరిహారాన్ని మనము మంగళవారం పూట హోరా సమయంలో చేయాలి అండి. ఎవరైనా చేయవచ్చు, పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా చేయొచ్చండి. అయితే ఆ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో సగం వరకు వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లో 5 మిరియాలు వేసేయండి. ఒక నిమ్మకాయని, మనకి పండిన నిమ్మకాయ ఉంటుంది కదండి, ఎల్లో కలర్లో ఉన్న ఒక నిమ్మకాయని తీసుకోండి. దాని మీద మీరు రెడ్ కానీ లేదా బ్లూ కానీ ఏదైనా పెన్ తీసుకొని, స్కెచ్ తీసుకొని ప్లస్ అనే సింబల్ రాయండి. ఎడిషన్ సింబల్ అందరికీ తెలిసే ఉంటుంది, ప్లస్ కూడిక సింబల్. ప్లస్ రాసి ఆ 4 మూలలు తెచ్చేటట్టుగా దాన్ని సర్కిల్ లాగా చుట్టేయండి. అంటే ఆ ప్లస్ చుట్టూ సర్కిల్ రావాలి, ఆ 4 కార్నర్స్ అనేవి సర్కిల్ టచ్ అవుతూ ఉండాలి. ఆ విధంగా మీరు నిమ్మకాయ మీద మీరు ఈ విధంగా గుర్తు వేయాలండి. వేసి అవి మన ఇంట్లో మంగళవారము హోరా సమయంలో మీరు వారాహి అమ్మవారి దగ్గర దీపం వెలిగించండి. ఒకవేళ మీ ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే దీపాన్నే మనము వారాహి అమ్మవారి కింద మనము అనుకొని ఆ యొక్క గ్లాసుని మనము అలా ఉంచుతామండి. అయితే చాలామంది మరి నిమ్మకాయ పాడైపోతే ఏం చేయాలి ఇలా అడుగుతూ ఉంటారు. అయితే వాటర్కి ఏం కాదండి, నిమ్మకాయ ఒకవేళ కులిపోయినట్టు అనిపిస్తే మీరు ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ తీసి మార్చుకోవచ్చు. లేదు బాగానే ఉంది అనుకుంటే మీరు వారానికి ఒకసారి, అంటే ప్రతి మంగళవారం చేస్తే ఇంకో మంగళవారం మార్చుకోవచ్చండి. అయితే ఈ నీటిని మీరు సింక్లో అయినా వేసేయచ్చు, లేదా ఏదైనా చెట్టు మొదట్లో కూడా మనం వేసేయచ్చు. నిమ్మకాయని ఏం చేస్తారంటే 2 ముక్కల కింద కట్ చేసి మన గుమ్మంకి, మన సింహద్వారం ఉంటుంది కానీ గుమ్మం ముందు అటొక రెక్క ఇటొక రెక్క, అంటే నిమ్మకాయ ముక్కల్ని అటు ఇటు గుమ్మానికి అటుపక్క ఇటుపక్క పిండేసి ఆ తొక్కలను పాడేయండి. ఈ విధంగా మీరు పరిహారము చేస్తే తప్పకుండా మన యొక్క సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుందండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, వీటికి కావాల్సిన వస్తువులు ఏమిటి అంటే ఒక ట్రాన్స్పరెంట్ గాజు గ్లాస్ కావాలి, దాంట్లో సగం వరకు వాటర్ తీసుకోవాలి, దాంట్లో 5 మిరియాలు వేయాలి, అలాగే నిమ్మకాయ, ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయ తీసుకొని దాని మీద ప్లస్ సింబల్ వేసి దాని చుట్టూ సర్కిల్లా చుట్టండి. ఆ నిమ్మకాయని ఆ వాటర్లో ఉంచి మన ఇంట్లో దేవుడి గదిలో మనము దీపారాధన చేసుకునే దగ్గర పెట్టండి. ఈ విధంగా 3 వారాలు కానీ 5 వారాలు కానీ, ఓపిక ఉన్న వాళ్ళు 5 వారాలు కూడా చేయండి. కొద్ది టైం కుదరని వాళ్ళు కనీసం 3 వారాలైనా మీరు చేయండి. ఇలా చేయటం వల్ల మన జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా సరే తప్పకుండా మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయి మనకి మంచి ఆదాయం కూడా లభిస్తుంది. జీవితంలో సుఖము, శాంతి అనేది లభిస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. నమ్మకం లేని వాళ్ళు దీని జోలికే రావద్దండి. నమ్మకం ఉన్న వాళ్ళు ఒక్కసారి ప్రయత్నించండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe and support my channel.
జై వారాహి మాత.